సాంగ్ లాంచ్ కు పోయిడలామా? వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ సాంగ్ లాంచ్ దా చేసేటకు ఈ పాట అయితే నాకు వినంగానే నచ్చేసింది సుమ గారు, పిచ్చగా నచ్చేసింది. అయ్యో పొండుకుదా పిచ్చి పట్టినట్టుగా ఉంది. అయ్యయ్యో మీరు కొంచెం తెలుగు అర్థం చేసుకోండి. పిచ్చగా అంటే అంత బాగా నచ్చింది, అంత నల్ల నచ్చింది. அந்த சாங் தான் இப்ப ரிலீஸ் பண்ணறதுக்கு జితేందర్ రెడ్డి సార్ ఎంపీ మహబూబ్ నగర్ వారిని దా నేను సగౌరవంగా వేదిక మీదకి దా ఆహ్వానిస్తున్నాను. చలో ఆడియో సాంగ్ లాంచ్. ఫస్ట్ చలో అంటే నాకు గుర్తుకొచ్చేది ఒకటే, ఎందుకంటే మా బాసు కేసీఆర్ గారు నన్ను చలో అంటే నేను పార్లమెంట్కి వెళ్ళిపోతాను. కానీ వీళ్ళందరూ నా దగ్గర ఇక్కడికి వచ్చి చలో అంటే ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావాల్సి వచ్చింది. దానికి ముఖ్య కారకులు మా ఇంట్లో పెరిగిన, ఇంట్లో మా పిల్లలతో సహా మాతో పాటు ఉండే వెంకీ. ఇంత మంచి డైరెక్షన్, ఇంత మంచి ప్రజల అభిమాని అవుతాడని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదేదో చిన్న చిన్న వీడియోలు చేసి నాకు చూపిస్తుంటే అంకుల్ నేను డైరెక్టర్ అవుతాను అని నాకు ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఇంత పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకోని నేను ఎప్పుడు అనుకోలేదు. అదేవిధంగా నాగశౌరి చాలా మంచి అబ్బాయి. నేను పిలవంగానే నా కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి వచ్చి హరితహారం అనే ప్రోగ్రాంలో పాల్గొని అక్కడ ప్రజల మెప్పంది కూడా పొంది ఆనాడే పెద్ద హీరో అయిపోయాడు. ఇప్పుడు ఈ చలో పిక్చర్ తోటి ఈ చలో ఫిబ్రవరి 2 నాడు రిలీజ్ అయ్యే సినిమాతోటి నాగశౌరి తప్పక ఇంకా పెద్ద హీరో, టాప్ హీరో కావాలని చెప్పి కూడా నేను మీ అందరి సమక్షంగా అతనికి బ్లెస్ చేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి పలుకుతోంది ఘన స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి గారిని ఇక్కడి నుంచి చూసేటువంటి అదృష్టం దా మాకు ఇచ్చినటువంటి ప్రేక్షకులకి రొంబ రొంబ థాంక్స్ చిరంజీవి సార్. వణకం, వెరీ హార్టీ వెల్కమ్ చిరంజీవి గారు. తమిళ ప్రేక్షకులు దా రిప్రజెంట్ చేస్తున్నాను నేను తెలుగు ప్రేక్షకుల్ని రిప్రజెంట్ చేస్తున్నాను సార్, తెలుగు సినిమా కాబట్టి. అయ్యో వంశీ పైడిపల్లి సార్ అది రొంబదా స్లిమ్ అయ్యారు, நான் தான் గుర్తుపట్టలేదు. ఆమా సాంగ్ లాంచ్ ప్లీజ్. డ్రింక్ అండ్ డ్రైవ్ సాంగ్ లాంచ్. నెక్స్ట్ సాంగ్, నెక్స్ట్ సాంగ్ లాంచ్. అంటే ఒక ఇండస్ట్రీకి వచ్చి మనకంటూ ఒక ప్లేస్ సంపాదించడం ఎంత కష్టమో నాకు తెలుసు. యూ ఆల్రెడీ మేడ్ ఇట్. అండ్ ఒక విషయంలో మాత్రం మీరు చాలా అదృష్టవంతులు. అంటే మనం నమ్మి ఒక ప్యాషన్తో ఒక ఫీల్డ్ ఎంచుకొని వచ్చినప్పుడు మీ వెనకాల మీ కుటుంబం ఉన్నది అనేది చాలా పెద్ద అదృష్టం. ఒక కథ విని ఆ కథను ఎంచుకొని అది సినిమా మనమే చేద్దామని ఒక ఫ్యామిలీగా డిసైడ్ అయ్యి, ఒక అమ్మ నాన్న, బ్రదర్ గౌతమ్, హీఈస్ ఫ్రమ్ యూఎస్, లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్ అండ్ కేమ్ ఫర్ హిస్ బ్రదర్. ఇలాంటి ఫ్యామిలీ ఉన్న ఎవరైనా అదృష్టవంతులే. ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. అండ్ ఫర్ దిస్, ఫర్ యువర్ ఫ్యామిలీ sake and for the whole hard work that your team has put, I'm praying to God that this film will be a huge hit for you. 100% హిట్ అవుద్దని అనుకుంటున్నా. ఎందుకంటే సెంటిమెంట్గా ఇక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా ఇక్కడ హిట్ అయింది. ఇప్పుడు దాకా అన్ని కార్యక్రమాలు హిట్ అయినాయి ఇక్కడ. మరి ఇవాళ ఈ సినిమా సెన్సార్ యూ సర్టిఫికేట్ రావటం, బ్రహ్మాండమైన టాకు రావటం నేను తెలుసుకున్నాను. అందరూ ఇవాళ సెన్సార్ కాగానే పెద్ద హిట్ అన్నట్టుగా చెప్పారు చాలామంది. ఒక బిడ్డ ఎదిగితే ఎంత ఆనందం ఉంటుందో అనే దానికి ఈరోజు ఈ ఫంక్షన్లో నాట్ ఓన్లీ నాగశౌర్య, మా శంకర్, మా ఉషా, వాటన్నిటికంటే మించి మా ఓడు గౌతమ్, ఈడు నువ్వెందుకురా వచ్చావు అని చెప్పి నేను గొడవ వేసుకుంటున్నాను. నువ్వు అమెరికాలో ఉండి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నువ్వు ఇది సినిమాలు వద్దు అని అది పనిగా అమెరికా పంపిస్తే బ్యాక్ టు ది పెవిలియన్ అని నీడు చెలో అన్నాడు. చెలో అని చెప్పి పరుగు తీసుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఈరోజు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ సూపర్ హిట్లో వీళ్ళందరి ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో, ఒక బిడ్డ సక్సెస్ ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా మ్యూజికల్గా చాలా సూపర్ హిట్ అయింది. ఇది ఫస్ట్ ప్రొడక్షన్ ఉషా గారు అండ్ శంకర్ గారు. సినిమాకి మంచి పేరు రావాలన్నది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే, కానీ దానికన్నా ముఖ్యమైనది డబ్బులు రావాలి. డబ్బులు రాని సినిమా ఎంత గొప్ప సినిమా అయినా సరే అది చెప్పుకోవడానికి మనసు రాదు. అందుకనే ఈ సినిమా పేరుతో పాటు
మీకు చాలా చాలా డబ్బు రావాలి, ఈ సినిమా కొనుక్కున్న వాళ్ళు చాలా లాభపడాలని కోరుకుంటున్నానండి. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. డైరెక్టర్ వెంకీ కుడుమల, మ్యూజిక్ డైరెక్టర్ మాతి స్వరసాగర్ స్టేజ్ మీదకి రావాలి. చలో చలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, నాగశౌర్య అభిమానులకు, నా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. మీకు అనిపించవచ్చు నాగశౌర్య చిరంజీవి ఎక్కడ కలిసి ఒక ఫోటోగ్రాఫ్ కూడా లేదు, వీళ్ళకి పరిచయం ఏముందని చెప్పేసి నాగశౌర్య ఫంక్షన్కి చిరంజీవి రావడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నాగశౌర్య నా కోసం నన్ను కలవాలని ఫోన్ ద్వారా మా ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తుంటే 2-3 సార్లు నేను రెస్పాండ్ కాలేకపోయాను, నేను అవైలబుల్గా లేక. మళ్ళీ ఫోన్ చేస్తాను తెలిసేసరికి సరే ఎందుకో ఏమిటో సరే రమ్మని పిలిచాను. వారి తల్లి ఉష గారితో ఇంటికి వచ్చినప్పుడు తను ఒకటే కోరాడు, ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఇలా ఫంక్షన్ నా అభిమానులకు, నాగశౌర్య అభిమానులకు, నా అభిమానులకు చలో చలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, నాగశౌర్య అభిమానులకు, నా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. మీకు అనిపించవచ్చు నాగశౌర్య చిరంజీవి ఎక్కడ కలిసి ఒక ఫోటోగ్రాఫ్ కూడా లేదు, వీళ్ళకి పరిచయం ఏముందని చెప్పేసి నాగశౌర్య ఫంక్షన్కి చిరంజీవి రావడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నాగశౌర్య నా కోసం నన్ను కలవాలని ఫోన్ ద్వారా మా ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తుంటే 2-3 సార్లు నేను రెస్పాండ్ కాలేకపోయాను, నేను అవైలబుల్గా లేక. మళ్ళీ ఫోన్ చేస్తాను తెలిసేసరికి సరే ఎందుకో ఏమిటో సరే రమ్మని పిలిచాను. వారి తల్లి ఉష గారితో ఇంటికి వచ్చినప్పుడు తను ఒకటే కోరాడు, ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నావు,
అది మీ సమక్షంలో మీ ప్రోత్సాహంతో జరగాలి అని కోరినప్పుడు మీరు వెనకరండి వెనకరండి, పర్వాలేదు బట్ కీప్ క్వైట్ ప్లీజ్ అని అడగగానే నేను ఎక్కువసేపు ఆలోచించలేదు. నాగశౌర్య వస్తాను అన్నాను. అలా అనటానికి కారణం ఒక్కసారి నేను గతంలోకి వెళ్ళాను. నేను నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఆ రోజుల్లో నాకు జరిగే ఒక ఫంక్షన్కి, 100 days ఫంక్షన్కి ఒక పెద్ద స్టార్ని, ఆ రోజుల్లో నేను అభిమానించే పెద్ద స్టార్ని రమ్మని అడుగుదాం, ఆయన వస్తే కనుక చాలా బాగుంటుంది, ఆ ఉత్సాహం ఆ ప్రోత్సాహం వేరు అని అడిగితే ఆయన బిజీగా ఉండి రాలేని పరిస్థితి ఉండి రాలేకపోతాను, ఏమనుకోవద్దని చెప్పేసి ఆయన అనడం జరిగింది. బట్ ఆయన లేకుండా ఫంక్షన్ ఏదో తూతు మంత్రంగా చేసుకున్నాం. ఆ రోజు చాలా డిసప్పాయింట్గా అనిపించింది. ఆయన వచ్చుండే కనుక ఆ ఉత్సాహం ఆ ప్రోత్సాహం వేరని. అది గుర్తుకొచ్చినప్పుడు నాగశౌరిలో నన్ను నేను చూశాను. తను కోరుకున్నాడంటే నిజంగా నాలాంటి వాడు ఆ ఫంక్షన్కి వెళితే ఆ ఉత్సాహం తనకిచ్చే తను పొందే ఆ ప్రోత్సాహం అది వేరు. కాబట్టి తనకి ఆ ప్రోత్సాహం ఇవ్వాలి, మనం ఉత్సాహపరచాలి. అది ఎంత స్పిరిట్ ఇస్తుంది, ఒక ఆర్టిస్ట్గా ఎంత మోటివేట్ చేస్తుంది అన్న సంగతి నాకు తెలుసు, నేను చవి చూశాను. కాబట్టి అలాంటి ఫీలింగ్ నాగశౌరికి ఇవ్వాలని నేను వెంటనే వస్తానని చెప్పుకోవడం చాలా ఆనందించాడు. అది ఓ పక్కన పెడితే నాగశౌర్య సినిమాలు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను పెద్ద స్క్రీన్ మీద ఏది చూడలేదు. కానీ మా నీహారికతో చేసిన ఒక సినిమాని మాత్రం టీవీలో చూశాను. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు, మంచి పర్సనాలిటీ తోటి బాగున్నాడు. ఇలాంటి హీరో ఖచ్చితంగా ఇండస్ట్రీ కావాలి, రావాలి. ఇండస్ట్రీలో ఇలాంటి హీరోస్ రావాలి. అప్పుడే ఈ పరిశ్రమకి ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, కొత్త ఉత్సాహం ఉంటుంది అని చెప్పాలంటే నాగశౌర్య లాంటి నటులు రావటం ఇండస్ట్రీకి ఒక ఫ్రెష్నెస్సే కాదు, కొత్త రక్తం కూడా ఈ ఇండస్ట్రీకి వచ్చినట్టుగా ఉంటుంది. అంటే నూతన రక్తం, కొత్త రక్తం ఆవశ్యకత ఎంత ఉంటుంది అంటానికి ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయంలో అందులో పార్టిసిపేట్ చేసే స్పోర్ట్స్ పర్సన్స్ ఆ ఈవెంట్లో పాలు పంచుకునే సమయానికి ముందు, అంటే 1 week ముందు వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేస్తారు. ఆ బ్లడ్ డొనేట్ చేస్తే 3-4 రోజుల్లో ఆ రక్తం స్థానంలో మళ్ళీ కొత్త రక్త కణాలతోటి నూతన కొత్త రక్తం ఏర్పడుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే న్యూ బ్లడ్ సెల్స్ అది ఆక్సిజన్ పీల్చుకుని ఆ ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చేటటువంటి నూతన ఉత్సాహం వేరు. కాబట్టి ఒక ఒలింపిక్స్లో వాళ్ళు నిజంగా బ్లడ్ డొనేట్ చేసి కొత్త రక్తంతో ఎంత ఉత్సాహంగా వాళ్ళు పరుగులెడతారో అదే రకంగా ఈ పరిశ్రమకి నాగశౌర్య లాంటి కొత్త రక్తం నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు కావాలి. అది నాగశౌర్యకి కావాలి, ఈ పరిశ్రమకి కావాలి. మీరు గత 2-3 సంవత్సరాలుగా చూస్తుంటే పెద్ద హీరోల సినిమాలు ఎంతగా హిట్ అయినాయో అలాగే యంగ్ స్టార్స్, యంగ్ హీరోస్ చేసిన సినిమాలు కూడా అంతకంతా హిట్ అయింది. ఇది చాలా హెల్దీ వాతావరణం. ఉదాహరణకి చెప్పాల్సి వస్తే 2-3 ఏళ్లగా చూసుకుంటే కనుక ఒక ఉయ్యాల జంపాల, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, అలాగే ఊహల గుసగుసలాడే సినిమా, శతమానం భవతి, ఫిదా, అలాగే ఈ మధ్య రిలీజ్ అయిన హలో, ఇవన్నీ కూడాను ప్రేక్షకుల ఆదరణ పొందినవి. కొత్త వారిని అక్కున చేర్చుకుని వారికి మంచి సుస్థిర స్థానాన్ని ఇండస్ట్రీలో ఇచ్చే గొప్ప మనస్సు ఉన్న ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు. ఆ రకంగా ఈ రోజున ఈ చలో కూడా దాని మించిన స్థాయి విజయం సాధించాలని నాగశౌర్యకి తన కెరీర్లో ఇది బెస్ట్ సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీతో పాటు ట్రైలర్ చలో చూశాను. చూస్తుంటే అది ఒక బోర్డర్లో జరిగిన ప్రేమ కథా చిత్రంగా నాకు తెలుస్తుంది. బోర్డర్ ఆంధ్ర అండ్
తమిళనాడు బోర్డర్లో జరిగినట్లుగా అర్థమవుతుంది. అంటే బోర్డర్లో జనరల్గా ఉద్రిక్తమైన వాతావరణం ఉంటుంది. అలాంటి ఉద్రిక్తమైన వాతావరణంలో ఖచ్చితంగా ఒక యాక్షన్కి, ఒక డ్రామాటిక్ సీన్స్కి, ఒక రెండు భాషల మధ్య ఉండే ఆ యొక్క మార్పులకి చేర్పులకి ఇది ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అంటే బహుశా ఆ అమ్మాయి తమిళ అమ్మాయి అయి ఉండొచ్చు, తను తెలుగువాడు అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ ప్రేమని అంగీకరించడానికి ఈ కథలో ఎక్కడో ఏదో ఒక ఉత్సాహం, ఉత్సుకత కనబడుతుంది. సో ఈ ట్రైలర్ చూడగానే నాకే అనిపించింది ఈ సినిమా ఎంత త్వరగా చూడాలా అని. అదే ఉత్సాహం ఖచ్చితంగా మీలో కూడా ఉంటుందని భావిస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరించే సినిమా అవ్వాలని, నాగశౌరికి మంచి సినిమాతో పాటు ఆ నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన బ్రదర్ గౌతమ్కి, వాళ్ళ అన్న గౌతమ్ గారికి, అలాగే నిర్మాతగా ఉన్నటువంటి నాగశౌర్య తల్లి గారు ఉష గారికి, అలాగే దాని సినిమాని ప్రజెంట్ చేసినటువంటి వారి నాన్నగారు శంకర్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ ప్లీజ్ 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 ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. ఇక ఈ డైరెక్టర్ వెంకీ కుడుముల గురించి చెప్పాల్సి వస్తే, వెంకీ నాకు ఒక డైరెక్టర్లా అనిపించాలి ఈ రోజున, మీలో ఒకళ్ళలాగా అనిపించాడు. తన ఎమోషన్ అది చూస్తుంటే నా అభిమాని ఈ రోజున ఒక డైరెక్టర్ అయ్యాడు అని అనిపిస్తుంది. ఈ రేపు రాబోయే రోజుల్లో కూడా మీలో ఉండే ఎవరైనా సరే ఇంత అభివృద్ధిలోకి వచ్చి ఈ రకంగా సినిమా ఇండస్ట్రీ రాగలిగితే కనుక మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేసే మనుషులు నేను మొదటి వాడిని. ఆ రకంగా వెంకీ ఈ సినిమాలో కథాబలంతో, కథనంతో, మంచి స్క్రీన్ ప్లే తోటి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ రోజు సెన్సార్ అయ్యింది, ఏయూ సర్టిఫికేట్ వచ్చింది. అంటే ఇది అందరినీ అలరించే యూనివర్సల్ సబ్జెక్ట్ సినిమా అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. వెంకీ ఈ సినిమా చూసిన తర్వాత నేను మళ్ళీ పర్సనల్గా కలిసి నా అభిప్రాయం తెలియజేస్తాను. బట్ ముందస్తుగా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ప్లీజ్. అండ్ ఇక మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ వింటుంటే చాలా వినసొంపుగా ఉన్నాయి. అందులో 1-2 సాంగ్స్ అయితే నాకు చాలా క్యాచీగా అనిపించింది. అండ్ సాంగ్స్ ఎవరు మ్యూజిక్ అని నేను అడుగుతుంటే నా పక్కన పైడిపల్లి గారు చెప్పారు, మీ మణిశర్మ గారి కొడుకేనండి అని. ఇంతోడు కదా, కాదడు ఇంత అయ్యాడండి అని. సో సాగర్ నాకు చిన్న వయసులో చిన్నతనంలో తెలుసు. అండ్ మా మణిశర్మ గారి అబ్బాయిగా సాగర్ కూడా అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, అది ఈ సినిమా ద్వారా నిరూపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తూ, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇక ఈ సినిమాలో గ్లామర్కి వస్తే, ఈ సినిమా హీరోయిన్ రష్మిత చాలా అందచందాలతోటి, మంచి కళ్ళతోటి ఈ సినిమాలో తన అందచందాలతోటి ఈ సినిమాకి ఒక గ్లామర్ తీసుకొచ్చింది. ఆ రకంగా మన టాలీవుడ్ కి, ఈ తెలుగు చిత్ర పరిశ్రమకి రష్మితకి స్వాగతం పలుకుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇక సాయిరామ్ గారు, కెమెరామెన్ గారు ఎక్కడో తెలియదు, సాయిరామ్ గారికి, ఇక మిగతా టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో పనిచేస్తున్న నటీనటులకు, ఇందాక చాలా మంది ఇందులో పనిచేస్తున్న నటీమణులు నన్ను ప్రశంసిస్తూ మాట్లాడారు. నేను ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అందరికీ కూడాను నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అందరిని అలరించే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు విజయం ఈ పరిశ్రమకి అవసరం. అందుకని మీరందరూ కూడాను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, ఐ విష్ వన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.